పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో కూడా చెప్పండి. ఇది ఉట్టి అన్యాయము. మేము మా సైడ్ నుంచి మేము న్యాయపరంగా ఏమైనా చేస్తుంటే దాన్ని అడ్డుకునే రైట్ పోలీసు వాళ్ళకు కూడా లేదు. ఇది ఓన్లీ ఏంటంటే వాళ్ళ తప్పుని దాచిపెట్టుకోవడానికి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేపిస్తున్నారు, ఫేక్ అరెస్ట్. నరేంద్ర మోడీ కుల రాజకీయాలకు ఈ రోజు తెలంగాణ అడ్డా కాబోతుంది. ఈ రోజు మేము యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడితే దాన్ని నిరంతోషకంగా మా మీద పైచాచికంగా పిడుగుతులతో పోలీసులతో సెంట్రల్ ఫోర్స్ పెట్టించి మా మీద పిడుగుతులతో కొట్టించారు. మా స్టేట్ ప్రెసిడెంట్ చరణ్ రెడ్డి గారు అక్కడ బయటే ఉండిపోయారు. మేము పోలీసు వాళ్ళతో సామరస్యకంగా మేము ఈ నినాదాలు చేస్తా ఉంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఈ అక్రమ అరెస్టుని మీ యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాం. జై రాహుల్ గాంధీ. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నాయకులు కూడా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది, ఈడీ కార్యాలయానికి. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ రాష్ట్ర స్థాయి పోలీసులతో పాటుగా సెంట్రల్ కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు, సెంట్రల్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. భారీ ఎత్తున ఒకసారి మనం ఈ ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఎక్కడికక్కడ కూడా బారికేడ్లు వేసి ఎవరిని కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎవరైనా ఈ ద్వారం కూడా ఈ ఆఫీసులు కూడా వస్తే ఎవరైనా ఉన్నవారు ఉంటే వారిని చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి ఐడి కార్డులను తనిఖీ చేసి మాత్రమే వారిని లోపలికి రాణిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి భారీ ఎత్తున ఏదైతే యువ నాయకులు రావడంతో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం మాత్రం ఇక్కడ నెలకొందని కూడా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్, వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.